జీవితంలో కొంతమంది మనుష్యులకు ఎప్పుడూ సహాయం చేయవద్దంటుంది జీవిత శాస్త్రం. ఇంతకు ఎవరికి సహాయం చెయ్యవద్దంటోందో, ఎందుకు వద్దంటోందో ఆ విషయాల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఆ వరుసలోకి వచ్చేవారు ఎవరంటే, చేసిన మేలు కూడా మరచి ప్రవర్తించేవారు, అంటే కృతజ్ఞులన్నమాట. వీళ్లకు మనం సహాయం చేసినాగాని వీళ్ళు మన సహాయంను గుర్తించరు. నీవు సహాయం చెయ్యకపోతే ఇంకొకరు చేసేవారు, చేశావులే పెద్ద సహాయం అంటూ ఎగతాళి మాటలు మాట్లాడుతారేగాని, సమయానికి సహాయం చేశావురా, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాణ్ణి అనే మాటలిప్పుడూ వాళ్ల నోటినుంచి రావు. ఎప్పుడైనా మనకు అవసరం పడి సహాయం అడిగినా తప్పించుకు తిరగడమో లేదా సహాయం చేసేంత స్తోమత కలిగి ఉండి కూడా లేదురా అని చెప్పడమో చేస్తారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుష్యులను అస్సలు దగ్గరకు రానివ్వకండి అంటుంది జీవితశాస్త్రం. వీళ్లకి ఎటువంటి హెల్ప్ చెయ్యకండి. వీళ్లనే కృతజ్ఞతాభావం లేని మనుష్యులుగా పరిగణిస్తాం. ఇక రెండవ వరుసలోకి వచ్చేవారెవరంటే, ఎటువంటి పనిపాటా లేకుండా లేజీగా బద్ధకంగా ఉండేవాళ్లు. వీళ్ళు ఎటువంటి పనీ చెయ్యరు, రూపాయి సంపాదించరు. ఎక్కడ అప్పు దొరుకుతుందా అంటూ ఎదురుచూస్తారే తప్ప కష్టపడి పనిచేద్దాం, రూపాయి సంపాదించుకుందాం అనే ఆలోచన వీళ్లకు కలలో కూడా రాదు. అదేదో సినిమాలో చెప్పినట్లు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న సినిమా ఆలోచనలే తప్ప భగవంతుడు మనకు కష్టపడి పనిచేయడానికి శరీరమిచ్చాడు, కాలు చెయ్యి బాగానే ఉన్నాయి కదా, ఒకరినెందుకు సహాయమడగాలా అన్న ఆలోచన వీళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఎవడు దొరుకుతాడా అని ఎదురుచూస్తారే తప్ప కష్టపడదాం, డబ్బు సంపాదించుకుందాం, ఒకరిని యాచించడమెందుకు, వాళ్లకు రుణపడి ఉండటం దేనికి అని ఆలోచించరు. ఫ్రీగా వచ్చే డబ్బు కోసం, ఫ్రీగా వచ్చే భోజనం కోసం ఇలాగ ఫ్రీగా ఫ్రీ కోసం ఎగబడతారేగాని కష్టపడటానికి మాత్రం మొగ్గుచూపరు. ఇటువంటి వాళ్లకు మనం సహాయం చేసి వాళ్లను సోమరిపోతులుగా మార్చడమే తప్ప వీళ్ల వలన సమాజానికి దేశానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చేయకూడదు. ఇక మూడవ వరుసలోకి వచ్చే మనుషులెవరయ్యా అంటే, ఎవరైనా అప్పులిస్తుంటారు కదా, వాళ్ల దగ్గర మరియు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులిస్తుంటారు కదా, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి డబ్బులు ఇవ్వనే ఇవ్వరు. వీళ్ళు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏ మాయమాటలు చెప్పితే డబ్బులొస్తాయి అనే దానిమీద వీళ్ల దృష్టి ఉంటుంది కాని కష్టపడటం మీద వీళ్ల ఫోకస్ అస్సలుండదు. వీళ్ళొక్కసారి కాదు, ప్రతిసారీ కూడా మేము కష్టాల్లో ఉన్నాము, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మా నాన్న దినానికి డబ్బుల్లేవు, ఈ విధంగా అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటుంటారు కాని అలా తీసుకున్న ఏ ఒక్క రూపాయి డబ్బు కూడా కుటుంబానికి ఉపయోగించకపోగా తాగుడికి, తందానాలకు, వాళ్ల జల్సాలకు హారతి కర్పూరంలా డబ్బును విచ్చలవిడిగా విపరీతంగా ఖర్చు చేసేస్తారు. ఇలాంటి వాళ్లకు డబ్బును అస్సలివ్వకండి. ఇలాంటి వాళ్లకు డబ్బునివ్వడం అనేది దేనితో సమానమంటే, అదేదో తెలుగులో సామెత చెప్పినట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటుంటారే, అటువంటి వర్గానికి చెందిన మనుషులన్నమాట వీళ్ళు. ఇక నాల్గవ వరుసలోకి వచ్చే మనుష్యులు ఎవరయ్యా అంటే, ఇతరుల సొమ్మును దోచుకుని దాచుకుంటారు, కాని ఏమీ ఎరగనట్లు మా దగ్గర ఏమీ లేదు, మేము కష్టాల్లో ఉన్నాము, సహాయం చెయ్యండి మహాప్రభో అంటూ దీనాతి దీనమైన అరుపులు ప్రారంభిస్తారు. అరుస్తూ అవతలివారి దగ్గర మళ్లీ డబ్బులు తీసుకోవడానికి వస్తారు. వీళ్ళు ఈ విధంగా తీసుకున్న డబ్బునంతా కూడుబెడుతూ పుంటారు, కాని ఎవ్వరికీ పైసా విదిలించరు. డబ్బుల్లేవని చెబుతూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాపుతూనే ఉంటారు. వీళ్ళు ఎక్కడో ఉండరు, మనవారు అనుకునే వాళ్ల దగ్గరే ఉంటారు, మన కుటుంబ సర్కిళ్లల్లోనే ఉంటారు. వాళ్లని ఏమీ అనలేక మన మంచితనంతో కొన్నిసార్లు చూసి చూడనట్లు వదిలేస్తుంటాము. ఇలాంటి వాళ్లు చాలా అపాయకరమైన మనుష్యులు. వీళ్ల డబ్బున్నవాళ్లకు రకరకాల మాయమాటలు చెప్పి వాళ్ల డబ్బును ఖాళీ చేసి వీళ్ల బీరువాలను నింపుకుంటారన్నమాట. వీళ్ల మాటలను అస్సలు నమ్మకండి. వీళ్లను గుర్తించి వీళ్లకు ఎంత దూరంగా ఉంటే మన జీవితాలు అంత ప్రశాంతంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి. మొహమాటాలకు పోయి వీళ్లను నెత్తికెక్కించుకున్నారో మీ పని గోవిందా. ఎప్పుడైనా సరే మన అనేవారికి డబ్బులు అస్సలివ్వకండి. వాళ్లను డబ్బులు గట్టిగా అడుగలేము, అలా అని చూస్తూ వదిలిపెట్టలేము. ఒకవేళ మనం గట్టిగా అడిగామనుకో,
మేం డబ్బులెగ్గొడుతున్నామా ఏంటి, ఇస్తాం అంటూ మనమీదనే రివర్స్ అటాకింగ్ చేస్తారు. మొదట్లోనే ఇటువంటి వాళ్లని గుర్తించి దూరంగా ఉంచండి. వీళ్లకు డబ్బులిచ్చి శత్రువులవ్వడం కంటే ఇవ్వకుండానే శత్రువులవ్వడం మేలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.